ఇక రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ఉమ్మడి మెదక్ జిల్లాలో ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 543 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. మెదక్ జిల్లాలో 149 పంచాయతీలకు గాను 7 ఏకగ్రీవమయ్యాయి. మిగతా చోట్ల 34 సమస్యాత్మక కేంద్రాలను గుర్తించారు. అక్కడ అదనపు బలగాల్ని మోహరించారు. ఇవాళ సంగారెడ్డి జిల్లాలోని 229 గ్రామాల్లోనూ, సిద్దిపేటలో 172 గ్రామాల్లోనూ ఎన్నికలు జరుగుతున్నాయి. ఉమ్మడి జిల్లాలో మొత్తం 1877 మంది సర్పంచ్ అభ్యర్థులు బరిలో ఉన్నారు. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శివతేజ అందిస్తారు. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా రెండో విడత సర్పంచ్ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ పోలింగ్ కొనసాగనుంది. ఇప్పుడిప్పుడే ఓటర్లంతా కూడా ఆ పోలింగ్ కేంద్రాలకు చేరుకొని ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా 543 సర్పంచ్ స్థానాలకు ఈరోజు ఎన్నికలు జరగనున్నాయి. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. ఓటర్లు కూడా ఓటు హక్కు వినియోగించుకోవడానికి వస్తున్నారు. ఒకసారి జిల్లాల వ్యాప్తంగా చూసుకుంటే మెదక్ జిల్లా వ్యాప్తంగా మొత్తం 149 పంచాయతీలు ఉండగా అందులో 7 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. ఈరోజు 142 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. దాదాపు 544 మంది సర్పంచ్ అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఇక వార్డుల విషయానికి వస్తున్నట్టయితే మొత్తం 1290 వార్డులు కాగా అందులో 254 వార్డులు ఇప్పటికే ఏకగ్రీవమయ్యాయి. ఈరోజు 1034 వార్డులకు ఎన్నికలు జరుగుతున్నాయి. సిద్దిపేట జిల్లా విషయానికి వస్తే సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా రెండో విడతలో 182 గ్రామ పంచాయతీలు ఉండగా అందులో 10 పంచాయతీలు ఏకగ్రీవం కాగా మిగతా 172 గ్రామ పంచాయతీ స్థానాలకు ఈరోజు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక వార్డుల విషయానికి వచ్చినట్టయితే 1371 వార్డులు ఎన్నికలు ఉండగా ఈరోజు ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తంగా కూడా సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే 243 గ్రామ పంచాయతీలు ఉండగా అందులో 14 గ్రామ పంచాయతీలు ఇప్పటికే ఏకగ్రీవమయ్యాయి. మిగతా 229 స్థానాలకు ఈరోజు ఎన్నికలు జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ విధంగా అన్ని ఏర్పాట్లు అయితే పూర్తి చేస్తున్నారు. ఓటు హక్కు వినియోగించుకోవడానికి జనాలు కూడా క్యూ కడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఉదయం పూట కావడం, చలి ఎక్కువగా ఉన్న కారణంగా కొంత లేటుగా వస్తున్నట్టుగానైతే స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పుడిప్పుడే పోలింగ్ కేంద్రాలకంతా కూడా ఓటర్లు చేరుకుంటున్నారు. మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ కొనసాగనుంది. 1 గంట తర్వాత 2 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ కూడా ప్రారంభమవుతుంది. ముందుగా సర్పంచ్, వార్డు మెంబర్ల ఎన్నిక తర్వాత చివరిగా ఉప సర్పంచ్ ఎన్నిక కూడా ఈరోజే ఉండే అవకాశం ఉంది. కెమెరా పర్సన్ మురార్తో శివతేజ, TV9 సంగారెడ్డి.